55 కిలోమీటర్ల వేగంతో చేసి తిరుగు ప్రయాణంలో వేగాన్ని గంటకు 15 కిలోమీటర్లు తగ్గించాడు. ఈ మొత్తం ప్రయాణానికి 4.5 గంటలు పడితే ఏ బీల మధ్య దూరం ఎంత? ఏమంటున్నాడమ్మా? ఏకి బీకి మధ్య దూరం ఎంతమ్మా? ఎంత అని అడుగుతున్నాడు. చూడండి అమ్మ, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే రిటర్న్ అన్నాడు, అవునా కదా? ఇక్కడ చూడమ్మా, తిరుగు ప్రయాణం. తిరుగు ప్రయాణం అంటే ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది? ఎక్కడి నుంచి అయితే బయలుదేరాడో మళ్ళీ అక్కడికే రావాలంటే డిస్టెన్స్ ఈజ్ సేమ్. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వాడు ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి వెళ్ళాడు అనుకుంటే ఇది ఏ, ఇది బి, మళ్ళీ తిరుగు ప్రయాణం కూడా ఇక్కడ నుంచి ఇక్కడికే, అవునా? అంటే వెళ్ళేటప్పుడు ఎంత దూరం, వచ్చేటప్పుడు కూడా అంతే దూరం. ఆ దూరాన్ని నేను డి అనుకుంటున్నా. అంటే రిటర్న్లో కూడా సేమ్ దూరం డి. కానీ వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్తో వెళ్ళాడు? 75. వచ్చేటప్పుడు ఎంత స్పీడ్తో వచ్చాడు? 60. చిట్టి కాదమ్మా, జాగ్రత్తగా వినాలి, 60. ఓకేనా? రైట్ అమ్మా. నెక్స్ట్ ఏమంటాడమ్మా? ఇఫ్ ద టోటల్ టైం టేకెన్ ఇస్ 4.5 hours. అమ్మా 4.5 గంటలు టైం పట్టిందంటమ్మా. 4.5 అంటే ఇలాగే రాయాల్సింది. 2 నాళ్ళు 8 + 1 9/2 గంటలు. అది మైండ్లో పెట్టుకో. ఓకే అమ్మా, అసలు టైం అంటే ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్, అవునా? ఓకే, ప్రయాణించిన దూరము బై వేగము. అంటే ఇక్కడ పట్టిన టైము ప్లస్ ఇక్కడ పట్టిన టైం మొత్తం కలిపి ఎన్ని అవర్స్ అమ్మా? 9/2 hours. అంటే డి బై, ఓకే ఇక్కడ అంటే డిస్టెన్స్ ఇదే కదా, స్పీడ్ ఎంతమ్మా? 75 ప్లస్ డి బై ఎంతమ్మా? 60. దిస్ ఈస్ ద డిస్టెన్స్, అవునా కదా? దిస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ హీ సెడ్? 4.5 hours అంటే 9/2 hours. డి వచ్చేస్తుంది. వాడేమంటే ఇక్కడ మా దెన్ ద డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏబీల మధ్య దూరం ఎంత? అమ్మ ఏబీల మధ్య దూరం అంటే డీనేగా, డైరెక్ట్గా ఒకే స్టెప్లో వచ్చేస్తుందమ్మా. ఓకేనా? 75 60 ఎల్సీఎం ఎంతమ్మా? 300 సరిపోతుంది ఎగ్జాక్ట్గా. ఓకే, 75 అనేది 300లో ఎన్నిసార్లు పోతుందమ్మా? 4 times అంటే 4d ప్లస్ 60 అనేది 5 times పోతుంది కదా, అంటే 5d is equals to 9/2. 2 ఒకట్లు 2 150, అవునా? ఓకే అమ్మా, 4d ప్లస్ 5d అంటే ఎంతమ్మా? 9d is equals to 150 పంపిస్తే 9 × 150. ఓకే, 9 క్యాన్సిల్ అంటే d is equal to how much? 150 kilometers. ఎన్ని కిలోమీటర్లు అమ్మా? 150 కిలోమీటర్లు. సో వాట్స్ ద ఆన్సర్? D is the answer.